ఏదైనా ఒక మంచి పని జరిగినప్పుడు, ఏదైనా ఒక మంచి పని మొదలు పెట్టామనుకోండి, 100 విమర్శలు, 1,00,000 మంది శత్రువులు అలా వస్తూ ఉంటారు. రానివ్వండి, ఏం కంగారు పడకండి. మంచి పని ప్రారంభించేటప్పుడు ఎక్కువ విమర్శలే వస్తాయి. దాన్నేమీ కూడా పట్టించుకోకండి. ఈ వ్యక్తులను మనము దృష్టిలో పెట్టకుండా కేవలం భగవంతుడే మన గమ్యము కాబట్టి, భగవంతుడే మన గమ్యం కాబట్టి ఇటువంటి ఏ పిచ్చి మాటలు కూడా మనస్సు వరకు తీసుకోకుండా మంచి పనికి ఆటంకాలు ఎక్కువ. కాకపోతే విజయము ధర్మం వైపే ఉంటుంది కాబట్టి మంచి పనికి ఆటంకాలు ఎక్కువ. అడుగడుగున ఆటంకాలు వచ్చినప్పటికీ మనపైన మనకు నమ్మకము, అలాగే దేవుని మీద నమ్మకము, ధైర్యము, అలాగే సాహసము, సహనం ఉండాలి. ముందు శ్రద్ధ సబూరి ఉండాలి. శ్రద్ధ ఉండాలి, సబూరి అంటే సహనం ఉండాలి. ఎంతమంది ఎన్ని విమర్శించినా ఒక మంచి పని చేసేటప్పుడు చాలా విమర్శలు, అడుగడుగున విమర్శలు వస్తాయి. వాటిని ఏమీ పట్టించుకోకుండా అలా మౌనంగా, అలా సహనంతో, ఎంత సహనం ఉంటే అంత విజయం సాధిస్తూ ఉంటాము. దైవానుగ్రహంతో భగవంతుడు తప్పకుండా మన సహనానికి తగిన ప్రతిఫలం ఇచ్చే తీరుతాడు. కాబట్టి ఈ సహనము అనేది చాలా బాగా ఉండాలి. సహనము, ధైర్యము, అలాగే సహనము, మన మీద మనకు నమ్మకం మధ్యలో వదిలేయకూడదు. 1,00,000 మంది 1,00,000 విమర్శలు చేసినా వేటిని పట్టించుకోకుండా అలా దైవాన్ని చేరుకునే మార్గంలో ఒక లోక కళ్యాణం కోసం ఒక మంచి చేసే ప్రక్రియలో 100 విమర్శలు వచ్చినా పట్టించుకోకూడదు. ఆటంకాలు గాని, అడ్డులు గాని అన్ని భగవంతునికి నివేదించి, స్వామి నీవు నా తోడుగా ఉంటే చాలయ్యా, ఎవరు అవసరం లేదు అని స్వామికి అప్పజెప్పి ఇక ముందుకు ప్రయాణిస్తుంటే తప్పకుండా భగవంతుడు తలుపు తెరిచే ఉంచుతాడు. ఏమిటా తలుపు? విజయ మార్గము. విజయాన్ని చేరుకునేటటువంటి మార్గంలో ఎవరిని పట్టించుకోకండి. విజయానికి ధర్మ మార్గంలో వెళ్తున్న వారికి ఆటంకాలు, అనేక ఆటుపోట్లు, సూటిపోటి మాటలు ఉంటూనే ఉంటాయి. అవి పట్టించుకోకుండా వాటినే వారు అనే కొద్దీ ఇంకా రెట్టింపు వేగంతో, రెట్టించిన ఉత్సాహంతో పని చేయండి. ఇక ఎక్కడైతే విమర్శలు మనకు కలుగుతాయో అక్కడే పూలవృష్టి కురియాలి. అది మన సిద్ధాంతం కాబట్టి ధర్మ మార్గంలో ప్రయాణిస్తూ ఉండండి. దేనికి భయపడవద్దు, బాధపడవద్దు. ఎవరైనా విమర్శించినట్టయితే రెట్టించిన ఉత్సాహంతో పనిచేయండి. ఆ రోజు ఆ విమర్శల్ని మనకు అనుకూలంగా మరీ మంచిది అని చెప్పి రెట్టించిన ఉత్సాహంతో పని చేయండి. ఇక మనపై మనకు నమ్మకము, దైవం మీద నమ్మకము, అలాగే భగవంతుడు నా తోడు ఉన్నాడనే నిశ్చలమైనటువంటి దృఢ సంకల్పము. ఈ లోకం మొత్తంలో సంకల్పానికి మించినటువంటి ఆయుధమే లేదు. మనం ఒక మంచి పని చేయాలని సంకల్పించుకున్నప్పుడు 1,00,000 మంది 1,00,000 విధాలుగా అనుకున్నా అవి ఏమీ కూడా పట్టించుకోవద్దు. ఎక్కడైతే విమర్శించారో అక్కడే గౌరవించబడాలి. పూల వృష్టి కురియాలంటే ముందు మన మీద మనకు నమ్మకం ఉండాలి. భగవంతుని మీద భక్తి, ప్రేమ ఉండాలి. అలాగే సహనం ఉండాలి. ఎంత ఓర్చుకుంటే అంత పై స్థాయికి వెళ్తారు అనేటటువంటి చెప్పదగినటువంటి సూచన. వీటన్నిటిలో ముఖ్యమైనది ఏంటి అని చెప్పాలి అంటే, విమర్శించిన వెంటనే మీరు విమర్శించకండి. శ్రద్ధ సబూరి, మీ మౌనమే వారికి సమాధానం కావాలి. మీ ఎదుగుదలే, మీ గమ్యమే వారికి చెప్పకనే చెప్పాలి. అలా ఉండాలి సమాధానం. మన విజయమే విమర్శించే వాళ్ళకి సరైన సమాధానం కావాలి. అలా ఉండాలి అంటే మౌనాన్ని, సహనాన్ని పాటించాలి. ధర్మ మార్గంలో దైవ భక్తి వీడడానికి లేదు. ఇది చెప్పదగినటువంటి సూచన.